హాయ్ అండి. చిన్న పాప కోసం అత్తయ్య కాటుకైతే తయారు చేస్తున్నారు. నార్మల్ గా అత్తయ్య కూడా వాళ్ళ అమ్మగారు చేస్తే చూసి నేర్చుకున్నారంట. మా పెద్ద పాపకి అలాగే మా చిన్న పాప కూడా అత్తయ్య తయారు చేశారండి. పాతకాలంలో పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి ఇలానే కాటుకైతే తయారు చేసి పెట్టేవాళ్ళు కదా. ఒక వెల్లుల్లిపాయ రెబ్బనైతే ఇత్తడి ప్లేట్ కి అయితే చక్కగా రబ్ చేసేసారండి. దాన్ని వచ్చేసి ఒక దీపం కుందులో అయితే కొంచెం నువ్వుల నూనె అయితే వేసుకొని చక్కం 4 వైపులా అయితే దీపాన్ని అయితే వెలిగించేశారు. ఒక 2 గ్లాసుల సహాయంతో ఆ ప్లేట్ ని వచ్చేసి రివర్స్ లో అయితే బోర్లించి పెట్టారండి. అంటే మనం వెల్లుల్లిపాయ అయితే రుద్దాం కదా, దానికైతే బోర్లించి పెట్టారు. దీపం అయ్యేసరికి చూసారా కాటుకైతే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కదా. బయట కొనే కాజల్స్ లో అయితే వాళ్ళు కెమికల్స్ అన్ని యూజ్ చేస్తూ ఉంటారు అండ్ చిన్నపిల్లల కళ్ళకు కూడా అస్సలు మంచిది కాదు కదా. ఇలా హోమ్ మేడ్ గా ఇంట్లోనే తయారు చేసుకొని చక్కగా చిన్నపిల్లలకి అయితే పెట్టుకోవచ్చండి. మా ఇంట్లో అయితే మేము మా పిల్లలకి ఇదే యూజ్ చేస్తాం అనమాట. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకు కూడా చాలా కళ్ళు అయితే అందంగా కనిపిస్తాయండి. దీంట్లో అయితే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేసుకుంటే కాటుకైతే రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.